రక్తంలో రక్తంలో రక్త కణాలు ఉంటాయి, సెల్స్ అంటాం. సో రక్తంలో ఇంగ్లీష్లో చెప్తే ఫ్లూయిడ్ అని ఉంటుంది, ప్లస్ సెల్స్ అని ఉంటాయి. సెల్స్ రక్తంలో వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీస్ అంటాం, తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు, మూడోది ప్లాట్లెట్స్. ప్లాట్లెట్స్ అనేవి రక్తం గడ్డ కట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఎక్కడైనా మనకి దెబ్బ తగిలి లేదా ఏదైనా కట్ ఇంజరీ జరిగి అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుంటే 3 to 5 minutesలో బ్లడ్ దానంతట అదే క్లాట్ అయిపోతుంది. ఈ క్లాటింగ్ మెకానిజంలో ఈ రక్తం గడ్డగట్టుకునే మెకానిజం ప్లాట్లెట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ప్లాట్లెట్స్ నార్మల్గా ఒక మనిషిలో 1.5 నుంచి 4,50,000 per ml ఆఫ్ బ్లడ్ ఉంటుంది. కొన్ని జబ్బుల్లో ఈ ప్లాట్లెట్స్ అనేవి తగ్గిపోవచ్చు. ఈ మధ్యన చాలా వింటూ ఉన్నాం డెంగ్యూ జ్వరం అని, వీటిలో కూడా ప్లాట్లెట్స్ తగ్గుతూ ఉంటుంది. అంత మాత్రాన డెంగ్యూ జ్వరంలో ఒక్క దాంట్లోనే ప్లాట్లెట్స్ తగ్గుతాయా? కాదు. సో ప్లాట్లెట్స్ తగ్గడానికి కొన్ని ఈ ప్లాట్లెట్స్ అనేవి ఎముక మూలుగులో తయారవుతూ ఉంటాయి, అంటే బోన్ మ్యారోలో తయారవుతూ ఉంటాయి. అలాగే ప్లాట్లెట్స్ లైఫ్ టైము 5 నుంచి వారం రోజులు మాత్రమే ఉంటుంది. సో ఒక కణం, ఒక ప్లాట్లెట్ పుట్టిన తర్వాత ఒక వారం తర్వాత ఆ కణం చచ్చిపోయి మళ్ళీ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇలా కొన్ని కణాలు పుడుతూ కొన్ని కణాలు చచ్చిపోతూ 1,50,000 నుంచి 4,50,000 మధ్యలో 50,000 మధ్యలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎముక మూలుగులో జబ్బు వల్ల బోన్ మ్యారో డిసీజెస్ అంటాం, వాటి వల్ల కూడా రక్త కణాలు తగ్గిపోవచ్చు. లేదు రక్త కణాలు ఎక్కువగా నాశనం అవడం, రక్తంలోకి రిలీజ్ అయిన తర్వాత తొందరగా ఎక్కువగా నాశనం అవడం, వాటి వల్ల కూడా రక్త కణాలు తగ్గిపోవచ్చు, ప్లాట్లెట్స్ అనే రక్త కణాలు. సో కొన్ని రకాల క్యాన్సర్స్ రక్త కణాలు ప్లాట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ కానీ, మలేరియా ఇన్ఫెక్షన్ కానీ, కోవిడ్లో కూడా రక్త కణాలు ప్లాట్లెట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో కారణాన్ని బట్టి రక్త కణాలు ఎందుకు తగ్గాయి, ఏ జబ్బు వల్ల తగ్గాయి, అది ఎముక మూలుగులో ప్రాబ్లమా, లేకపోతే బ్లడ్లో క్యాన్సరా, లేకపోతే ఇన్ఫెక్షన్సా, వాటికి ట్రీట్మెంట్ ఇస్తే అవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూలో తగ్గాయి అనుకోండి, డెంగ్యూకి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గుతాయి. మలేరియా వల్ల తగ్గాయి అనుకోండి, మలేరియాకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. క్యాన్సర్ వల్ల తగ్గితే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్లాట్లెట్ కౌంట్స్ మరీ తగ్గిపోతాయి, 20,000కి 10,000కి కూడా పడిపోతాయి. సాధారణంగా 20,000 పైన ఉంటే పెద్దగా ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వం, జబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్నిసార్లు 20,000 కన్నా తగ్గడం, 10,000 కన్నా తగ్గడం, లేదు 20,000 పైన నుండి కూడా బ్లీడింగ్ ఆగపోవడం, రక్తస్రావం ఎక్కువ అవ్వడం జరిగితే రక్త కణాలు అంటే ప్లాట్లెట్స్ బయట నుంచి మనం ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామందిలో ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా న్యూస్ వస్తూ ఉంటుంది, ఇది తింటే పెరుగుతుంది, అది తింటే పెరుగుతుంది. ఎక్కడ ప్రూవ్ అవ్వాల, అలోపతిలో ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు ఫలానా తిండి తింటే ప్లాట్లెట్స్ అనేవి పెరుగుతాయని చెప్పేసి. బట్ మంచి ఆహారం ఎప్పటికైనా అవసరమే, ఏ జబ్బుకైనా అవసరమే, జబ్బు ప్రివెంట్ చేయడానికి కూడా అవసరం. సో ఇది తింటే పెరుగుతుందని చెప్పేసి ఇలా రక్త కణాలు తగ్గినా కూడా ఇంట్లో కూర్చొని అవి తింటూ కూర్చొని జబ్బుని సీరియస్ చేసుకోవద్దు. ఆహారంతో ప్లాట్లెట్స్ అనేవి పెరుగుతాయని అనుకొని వైద్యం తీసుకోకుండా ఉండడం మూర్ఖత్వం అవుతుంది. సో జబ్బుని బట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తే ప్లాట్లెట్స్ అనేవి పెరుగుతాయి. సో దీనికి ప్లాట్లెట్స్ తగ్గిన దానికి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి.